హాయ్ అండి. టుడే అయితే నేనైతే పాలకూర పప్పు అయితే వేస్తున్నా. పప్పు కడిగి పక్కకు పెట్టేసుకోవాలి. పాలకూర కూడా పప్పులో వేసుకొని కొంచెం చింతపండు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు చూడాలి. 5 విజిల్స్ అయితే వచ్చినాయండి. చూడండి పప్పు అయితే మెత్తగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొంచెం కారపొడి కొంచెం కారపొడి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అలాగే కొన్ని వాటర్ పోసుకొని 2 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి. 2 మినిట్స్ అయితే మూత పెట్టేసుకుందాం. 2 మినిట్స్ అయితే ఉడికిందండి. చూద్దాం ఎలా ఉడికిందో. చూడండి మంచిగా మెత్తగా అయితే పాలకూర పప్పు అయితే ఉడికింది. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, అలాగే 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక ఎల్లిగడ్డ దంచి పెట్టుకుంది, కొంచెం ఇంగువ, కొంచెం పసుపు వేసుకొని పప్పులో పోసుకోవాలి పోపు. చూడండి పాలకూర పప్పు అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.